దాని మీద పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ స్పోక్స్ పర్సన్. ఆయనతో మాట్లాడదాం. కిషోర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. నమస్తే అండి. కిషోర్ రెడ్డి గారు, ఏంటి మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? బై ఎలక్షన్స్ వస్తాయి, ఈ 11 అంటే ఒకటి ఎలాగో వస్తుంది అనుకోండి, ఈ 10 ఇప్పుడు కోర్టుకు వెళ్ళిన ఈ 10 స్థానాలకు కూడా బై ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి రెడీ అవుతున్నారా, లేకపోతే వస్తాయో రావో తెలియని మీమాంసలో ఉన్నారా? ముందుగా వెంకటకృష్ణ గారు మీకు, అట్లాగే రావుల శ్రీధర్ రెడ్డి గారికి, ఆది శ్రీనివాస్ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్కారం అండి. ఇది తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే వీళ్ళు పార్టీలు మారడం. అయితే దానం నాగేందర్ గారిది అయితే క్లియర్ గానే ఉంది, వెళ్ళి ఎంపీగా కాంటెస్ట్ కూడా చేశారు. అట్లాగే కడియం శ్రీహరి గారు వారి కూతురికి క్యాంపెయిన్ చేశారు, కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీగా ఫైట్ చేస్తున్న కూతురికి. సో ఇద్దరు అయితే అది ఇక ఓపెన్ అండ్ షట్ కేసు అంటారు చూసారా, ఆ విధంగానే ఉంది. మిగిలిన వాళ్ళందరూ కండువాలు కప్పుకోవడము ఇదంతా జరిగిన విషయం మనకు తెలిసిందే. కాకపోతే దాని తర్వాత కాంగ్రెస్ వారు కూడా కింద అది ముందు హైకోర్టులో అనుకుంటాను ఒకసారి ఒక తీర్పు వచ్చి ఆగిపోయింది చూసారా. ముందుగా సెక్రటరీకి చెప్పడము, మీరు ఒక టైం టేబుల్, స్పీకర్ గారికి ఒక టైం టేబుల్ షెడ్యూల్ చేయమని చెప్పండి, మీరు పిటిషన్లు అన్నీ పెట్టండి అన్నప్పుడు అనుకుంటాను ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్ గా ఈ గాంధీ గారిని అనుకుంటా, గాంధీ గారిని పెట్టారు. ఎందుకంటే వారు బీఆర్ఎస్ లోనే ఉన్నారు కదా అని అన్నారు, వీరేమో వారి కాంగ్రెస్ వారు అన్నారు, వీరు బీఆర్ఎస్ వారు అన్నారు. సో మొత్తం మీదనైతే ఇవన్నీ ఇప్పుడు మోరల్ గా లేకపోతే టెక్నికల్ గా బీఆర్ఎస్ లో ఉన్నారనేది వాళ్ళు ఉపయోగించుకుంటున్న అంశం. మొరాలిటీస్ ఇంపార్టెంట్ కదా, మోరల్స్ ఇంపార్టెంట్ కదా అని వీళ్ళు అంటారు. రాజకీయాల్లో మోరల్స్ ఏంటి, గొంగట్లో ఎంట్రుకలు ఏరినట్టు. అయితే ఇప్పుడు ఏమైంది, మొత్తం మీద హైకోర్టు కాదుకూడదు అన్నా గానీ, అంటే మళ్ళీ ఇద్దరు జడ్జిల బెంచ్ స్పీకర్ని ఏమీ అనలేమని అన్నా గానీ, ఇట్లాంటివి ఎన్నో రాష్ట్రాల నుంచి పెండింగ్ ఉన్నాయి, ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. ఫైనల్ గా సుప్రీంకోర్టు అయితే ఒక స్టాండ్ అయితే తీసుకుంది. 3 నెలల లోపు స్పీకర్ ఈ పిటిషన్స్ లో, ఎందుకంటే తను ఒక స్పీకర్ లాగా పనిచేయడం లేదు ఈ విషయంలో, ఒక ట్రైబ్యునల్ లాగా, ఒక జడ్జి లాగా పనిచేస్తున్నారు కాబట్టి కాస్త త్వరితగతిన ఈ పిటిషన్లని డిస్పోజ్ చేయాలి. 3 నెలల వ్యవధి ఇచ్చారు. ఎవరైనా ఎమ్మెల్యేలు డిలే చేయడానికి ప్రయత్నిస్తే ఇక వారు చెప్పుకునేది ఏమీ లేదు అన్న టైప్లో, అంటే నెగిటివ్ గా పరిగణించమని చెప్పి కూడా అడ్వర్స్ గా పరిగణించమని చెప్పి, అంటే ఇక వాళ్ళు చెప్పేది ఏంటి అంటే మేము నిజంగానే మారాము అని చెప్పినట్టుగా తీసుకోమన్నట్లుగా సుప్రీంకోర్టు ఆదేశించినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత నేనైతే ఇంకా అంత దూరం వెళ్తారని అయితే అనుకోవట్లేదు. ఇక స్పీకర్ గారు లేదు, ఇది మొత్తం మీద టెస్ట్ చేయాల్సిందే, 2 ఇన్స్టిట్యూషన్స్ కి మధ్యలో ఇది ఒక యుద్ధము అన్న టైప్ అంత దూరం తీసుకెళ్తారని అయితే నేను అనుకోవట్లేదు. అంటే ఒక రాజ్యాంగ సంక్షోభాన్ని క్రియేట్ చేసే స్థాయికి తీసుకెళ్తారని నేను అనుకోవట్లేదు. 3 నెలలలోపు తప్పనిసరిగా డెసిషన్లు తీసుకుంటారు. ఆ తీసుకున్న దాంట్లో ముందుగా వీరిద్దరైతే 100% అయితే మనకు తెలిసిన విషయమే, ఎందుకంటే క్యాంపెయిన్లు కూడా చేశారు. మిగిలిన వారు కూడా ఇక ఇండివిజువల్ కేసుని బట్టి వారు ఎంతవరకు చేశారు, కేవలం ముఖ్యమంత్రిని గారిని కలవడానికి వెళ్ళాము, మీకు తెలుసు కదా స్టోరీస్ అన్ని ఉన్నాయి. అది కండువా కాదు, అది 3 నెలల కండువా అని చెప్పి, అదే 3 రంగుల కండువా, మన జాతీయ కండువా అన్న టైప్ లో కూడా కొంతమంది మాట్లాడారు. అంతా ఎగెయిన్స్ అయిపోయిన తర్వాత సో ఇక అవన్నీ మరి ఇప్పుడు స్పీకర్ గారు, మీరు నమ్ముతున్నారా ఇది 3 నెలలలోపు స్పీకర్ గారు వాళ్ళ 10 మందిని డిస్క్వాలిఫై చేస్తూ నిర్ణయం తీసుకుంటారు అనే హోప్ మీకుందా? అంటే 10 మందిలో 10 మందిని, అంటే వారి తీవ్రతను బట్టి ఉంటది, కానీ మొత్తం మీద అయితే ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. ఒక రాజ్యాంగ సంక్షోభాన్ని మాత్రము క్రియేట్ చెయ్యరు అని అనుకుంటున్నాను. రైట్, ఓకే. అక్కడ ఒక్క నిమిషము. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. సో బీఆర్ఎస్ పార్టీ చాలా యాంగ్జైటీతోను కానివ్వండి, లేకపోతే యాంగర్తో కానీ చాలా ఎదురు చూస్తోంది ఈ డెసిషన్ కోసం. ఇవాళ ఆర్డర్ ఇచ్చింది. సో ఈ ఆర్డర్ని బేస్ చేసుకుని ఈ 10 మందిని డిస్క్వాలిఫై చేస్తారు స్పీకర్ గారు, ఉప ఎన్నికలు వస్తాయి అని నమ్ముతోందా బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు అది స్పీకర్ గారి నిర్ణయం